నమస్కారం. ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు యోగాభ్యాసంలో మనం రెగ్యులర్గా అందరూ చేస్తున్నటువంటి ముద్ర అని చెప్తూ ఉంటాం. దాన్ని నమస్కార ముద్ర అంటారు, లేదా అంజలి ముద్ర అంటారు. దాని గురించి తెలుసుకుందాం. ఈ యొక్క నమస్కార ముద్ర వేయడం వల్ల మన శరీరంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఈ యొక్క నమస్కార ముద్ర మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలని బ్యాలెన్స్ చేస్తుంది మరియు మనకి థైమస్ గ్లాండ్ని యాక్టివేషన్ చేయడానికి ఈ నమస్కార ముద్రను అనేది ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ నమస్కార ముద్ర అనేది 3 రకాలుగా చేస్తాం. మనం హార్ట్ దగ్గర ఉంచేసేసి హృదయ నమస్కారం అంటాం. అదే గురువుకు నమస్కారం చేసినప్పుడు మన కనుబొమ్మల దగ్గర 2 చేతులను కూడా జోడించి నమస్కారం చేస్తాం. ఏదైనా మనకి పీఠాధిపతులు కానీ వాళ్ళకి లేక దేవుళ్ళు కానీ స్వయంభూ ఉన్నప్పుడు వాటికి మనం 2 చేతులు కూడా పైకెత్తేసి నమస్కారం చేస్తుంటాం. అయితే ఈ 3 వల్ల ఏం జరుగుతుందనేది ముందుగా తెలుసుకుందాం. హార్ట్ దగ్గర ఎప్పుడైతే మనం నమస్కార ముద్ర పెట్టేసి మనం చేసేసామో దాని ద్వారా థైమస్ గ్లాండ్ అంటుంటాం. దాన్నే మనకి హార్ట్ పంపింగ్ ఒకటి మరియు లంగ్స్ కెపాసిటీ పెంచడానికి హార్ట్ మొత్తాన్ని కూడా హార్ట్ బీట్ని మనకి స్టిమ్యులేట్ చేయడానికి ఈ యొక్క ముద్ర అనేది ఉపయోగపడుతుంది. సాధారణంగా అందరూ రకరకాల విధంగా నమస్కారాలు చేస్తున్నారు. కానీ నమస్కార ముద్ర ఎలా వేయాలో ఇప్పుడు చూస్తాం. 2 చేతులను కూడా ఇలా తీసుకుంటాం. చిటికిన వేలుకు సమంగా చిటికిన వేలు కలవాలి. మన ఉంగరపు వేలు సమంగా కలవాలి. మధ్య వేలు, మన యొక్క చూపుడు వేలు, మన బొటన వేలుకు బొటన వేలు 2 కలవాలి. అన్నిటినీ కూడా కలిపేసేసి మనకి ఇలా మధ్యలో అనేది గ్యాప్ రావాలి. గ్యాప్ వస్తేనే మన శరీరంలో ఉన్నటువంటి గ్లాండ్స్ అన్నీ కూడా థైమస్ గ్లాండ్ యాక్టివేషన్ జరుగుతుంది. అలానే అనాహత చక్రం అనేది యాక్టివేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే హార్ట్ సెంటర్లో ఉంచామో థైమస్ గ్లాండ్ అనేది యాక్టివేషన్ జరుగుతుంది. ఇలా ఉంచేసి మనం 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా ఉంచుకోవచ్చును. అలా లేకుండా సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఇలా ముద్ర వేసుకోవడం ద్వారా మనకి హార్ట్ చక్ర అనేది యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ ముద్ర మనం అరచేతుల్ని కలిపి ఉంచినప్పుడు మనకి శరీరంలో ఉన్నటువంటి మిగతా నాడులు కూడా యాక్టివేషన్ జరుగుతుంటుంది. ఎప్పుడైతే అరచేతులు కలపకుండా కొంచెం అరచేతుల మధ్య గ్యాప్ ఉంచామో అప్పుడు థైమస్ గ్లాండ్ అనేది యాక్టివేషన్ జరుగుతుంది. ఇదే ఆసనాన్ని మనం ఇలా పైకి తీసుకోవచ్చును. పైకి తీసుకున్నప్పుడు ఆజ్ఞాచక్రం పీనియల్ గ్లాండ్ని యాక్టివేషన్ చేయవచ్చును. ఇలా మనం ఐబ్రో సెంటర్లో ఉంచేసేసి కళ్ళు మూసుకొని మనం ధ్యానం చేసుకోవచ్చును. లేదా మనకి కనుబొమ్మల మధ్య చూస్తూ శ్వాసను మాత్రమే గమనిస్తుండవచ్చును. ఇలా తీసుకోవచ్చును. ఈ యొక్క ముద్ర వేయడం ద్వారా పీనియల్ గ్లాండ్ మరియు పిట్యూటరీ గ్లాండ్ 2 కూడా యాక్టివేషన్ జరుగుతాయి. ఇంకా 2 చేతులు కూడా పైకెత్తి కూడా చేయవచ్చును. ఇలా 2 చేతులు కూడా మనం పైకి నమస్కార ముద్ర చేసినప్పుడు ఆటోమేటిక్గా మన లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. అప్పర్ గ్లాండ్స్ మొత్తం కూడా యాక్టివేషన్ జరుగుతాయి. మన యొక్క లంగ్స్లో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి తిత్తులన్నీ కూడా మనకి ఊపిరితిత్తుల్లో 5 గదులుగా ఉంటాయి. ఈ 2 కూడా అన్నిటిని యాక్టివేషన్ చేయడం మరియు మన ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం కోసం ఈ యొక్క ముద్రను అనేది వేసుకోవచ్చు. ఈ రకంగా మనం ఈ ముద్రని పైకి మరియు ఆజ్ఞా చక్రంలోను మరియు హార్ట్ సెంటర్లోను ఈ రకంగా ఈ ముద్రని వేసుకోవచ్చును. అయితే ఈ ముద్ర వేసుకోవడం వల్ల మన శరీరంలో ఇంకా ఏం జరుగుతుందంటే యాంగ్జైటీ తగ్గిపోతుంది, కోపం తగ్గిపోతుంది, బాడీలో ఉన్నటువంటి పంచభూతాలు యాక్టివేషన్ జరుగుతాయి మరియు మనలో ఉన్నటువంటి చక్రాస్ అన్నీ కూడా గ్లాండ్స్ అన్నీ కూడా మనకి కంట్రోల్లో ఉండడానికి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నీ కంట్రోల్లో ఉండడానికి ఉపయోగపడుతుంది. ఎవరికైనా సరే హై బీపీ, లో బీపీ, థైరాయిడ్ లేక బ్రెయిన్ సిస్టమ్ పనిచేయకపోవడం లేక మనకి మైగ్రేన్ కానీ సైనస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నవాళ్ళు ఈ ముద్రను కానీ రెగ్యులర్గా వేసుకోగలిగితే మనకి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మరియు లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, మనకి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ యొక్క నమస్కార ముద్రతోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చును. అయితే ఈ ముద్రలు ఎన్ని రోజులు పనిచేస్తాయని చాలామందికి డౌట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఆసనాలు చేస్తూ ఉండాలి. మరియు వాళ్ళు ఫుడ్ తినే విధానం వెజిటేరియన్స్కి అయితే తొందరగా పనిచేస్తుంది. అదే నాన్ వెజిటేరియన్స్కి అయితే పనిచేయడానికి 3 నుంచి 6 నెలల దాకా సమయం పడుతుంది. ముందు బాడీ ప్యూరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే ఈ ముద్రలు అనేది వర్క్ అవుతూ ఉంటాయి. సో ముందు ఫుడ్ విధానాన్ని మార్చండి. దాని తర్వాత ఈ ముద్రలు వేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు
మన యొక్క శరీరంలో ఉన్నటువంటి గ్లాండ్స్ కానీ మన నాడులు కానీ 72,000 నర్వ్ సిస్టమ్ కానీ ఈ యొక్క ముద్రతోనే మనం యాక్టివేషన్ చేసుకోవచ్చును. ఈ ముద్రతోనే మనం ఈ 3 పొజిషన్లో ఉంచేసేసి మనం ఓంకారాన్ని కూడా ధ్యానం చేయడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి 72,000 నర్వ్ సిస్టమ్ని యాక్టివేషన్ చేయవచ్చును, కుండలిని శక్తిని యాక్టివేషన్ చేయవచ్చును, మన శరీరంలో ప్రతి బ్లాక్స్ని కూడా క్లియర్ చేసుకోవచ్చును. ఈ రకంగా మనం ఈ యొక్క నమస్కార ముద్రని ఉపయోగించుకుందాం. నమస్కారం.